యూట్యూబ్ ఛానల్ వీరభద్రరావు మామూలు ప్రజెంట్. లైక్, షేర్, సబ్స్క్రైబ్. రామేశ్వరం అగ్నితీర్థం ఈ కమాలాంచ్ కింద స్నానం చేయడానికి దారిది. ఆ షెడ్లో కనబడతాయి కదా స్లాబ్ తోటి, ఇక్కడే కూర్చుని తీర్థయాత్రలు నిర్వహిస్తారు. మన పితృతర్పణాలు కానీ లేదా పిండ ప్రదానం కానీ ఇలావన్నీ చేసుకునే కార్యక్రమాలు ఇక్కడే చేస్తారు. చాలా ప్రసిద్ధమైనటువంటిది ఇది రామేశ్వరం. తూర్పు గోపురానికి 100 మీటర్స్ దగ్గరలో ఉంటుంది. పక్కనే కరివాణి సత్రం కూడా ఉంది. మా నాన్నగారు మామిడిపల్లి సూనాన్ని గారు హరిదశ గోత్రం, మా అమ్మగారు కోనమాంబ వెంకట సుబ్బలక్ష్మి. తీర్థయాత్ర ఇక్కడ నిర్వహిస్తున్నాము. ప్రారంభమైంది. మా ఋషులు ఆంగీరస అంబరీష యవ్వనస్వ. మా ఋషులు ఆంగీరస అంబరీష యవ్వనస్వ. మరి ఇక్కడ తీర్థయాత్రలు పెట్టేటప్పుడు ముందుగా సాయంత్రం వైపు నుంచి నాన్నగారి పేరు సూనాన్నగారు, అమ్మ కోనమాంబ వెంకట సుబ్బలక్ష్మి, తర్వాత తాతగారు వెంకయ్య గారు, నరసమ్మ గారు, ఆ తర్వాత మూడో ముత్తాత గారు నారాయణ గారు, ఆయన భార్య రామగారు వెంకటరమణ గారు. అయితే దీంట్లో కోనమ్మ గారు వెంకటరమణ గారు ఏమో స్త్రీలు, మధ్యలో నరసమ్మ గారు విడో. ఈ రకంగా తండ్రి వైపు నుంచి, అలాగే తల్లి వైపు నుంచి తల్లి తండ్రి తల్లి అంటే అమ్మమ్మ తాతయ్య వాళ్ళ పేరు చెప్పడం జరిగింది. వాళ్ళ వరుసగా 3 తరాలు. అలాగే ఆ తర్వాత మళ్ళీ అత్తగారి వైపు నుంచి అత్తగారు మామయ్య గారు ఇలా 3 తరాలు. ఆ తర్వాత ఇంకా మన ఇంట్లో చనిపోయిన వాళ్ళు పెద్దవాళ్ళు ఏమన్నా వాళ్ళందరికీ తర్పణాలకి ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళందరికీ కూడాను చనిపోయిన వాళ్ళంటే వాళ్ళకి స్నేహితులు బంధువులు అందరికీ కూడాను ఈ రకంగా తర్పణాలు జరిగింది. అరటిపడి పెట్టి నైవేద్యం పెట్టడం జరుగుతుంది. అవి వారికి అద్భుతమైన కార్యక్రమం. పితృదేవతల వల్ల మనం ఎప్పుడు కూడా ఆశీస్సులతో ఎప్పుడు మనం బాగుంటాము. అదేవిధంగా రామేశ్వరంలో చేసాం. ఇంకొక కాశీలో గత సంవత్సరం మన అమ్మగారికి ఎదురు పెట్టడం జరిగింది. గయాక్షేత్రంలో కూడా అందరికీ పిండ ప్రదానం జరిగింది. అది కూడా నా వీడియోలో ఉంటుంది, తప్పకుండా చూడండి. చాలా బాగుంటుంది. గయాక్షేత్రం వీడియో కూడా చాలా బాగుంటుంది. చివరి వరకు చూడండి గయాక్షేత్రం వీడియోని, అది కూడా వీడియో ఉంది. ఇక్కడ హారతి ఇవ్వడం జరిగింది పెద్దలకి, పితృదేవతలు. వాళ్ళ ఆశీస్సులు ఉంటే మనం ఎప్పుడు బాగుంటాం. కార్యక్రమం పూర్తయింది. ఇక్కడ అవన్నీ కూడా పల్లెల్లోకి తీసుకొని పిండములు, ఆ తర్వాత అక్కడ నువ్వులు కానీ దర్భలు కానీ అన్నీ తీసేసుకోవాలి. ఇవన్నీ తీసుకొని సముద్రంలో పట్టుకెళ్ళి కలపాలన్నమాట. ఆ దర్భలు పక్కన వేయాలి. దర్భ దాంట్లో నీటిలో కలపకూడదు. చేపలు తింటే చనిపోతాయి. ఆయన చెప్తున్నారు మంత్రిగా వెళ్ళమని ఆనంద చేయడానికి. ఇక్కడ బాగుంటుంది. సముద్రం అలలు లేకుండా ఉంటుంది. ఇక్కడ లక్ష్మణుడు బాణం వేసిన కారణంగా ఇక్కడ సముద్రంలో కెరటాలు ఉండవు. చాలా నిశ్చలంగా ఉంటుంది సముద్రం. చాలా బాగుంటుంది. మొత్తం రామేశ్వరం అంతా కూడా అలాగే ఉంటుంది. చాలా బాగుంటుంది. ఇది రామేశ్వరం అగ్నితీర్థం సముద్ర బోర్డుది. వెళ్ళండి పర్లేదు, అక్కడ ఉంటారే. ఎదురుకుండానే కొంత దూరంలో బోట్ షేర్ కూడా ఉంటుంది. చాలా బాగుంటుంది బోట్ షేర్ కూడా. ఇలా సముద్రంలోకి వెళ్ళాలి. కొంచెం డిస్టెన్స్ లో కలపండి. అక్కడ కలపాల్సి వస్తుంది. ఇద్దరు ఎటువంటి భయం ఉండదు. నీరు నిశ్చలంగా ఉంటుంది. లోతు కూడా ఉండదు. తక్కువ లోతులో ఉంటుంది. ఫస్ట్ ఎవరు అలాగా ఇద్దరు ఒకేసారి కాకుండా అలాగే కలపండి. ఆ కుడి పక్కన ఉన్నటువంటిది మా బావా ఉండు. చూడండి గారు, ఇద్దరికి ఒకేసారి అప్పుడే కాదు. అంటే నా భార్య అక్కయ్య గారు, మీరు కలిపండి. బావ గారు, వాళ్ళ అబ్బాయి చంద్రు, మేమంతా రామేశ్వరం వచ్చాం. మీకు కనిపించాను. ఇదిగుండా స్టీమర్లు కనబడుతున్నాయి. ఫోటో కాదు వీడియో. చాలా బాగుంటుంది. మాట్లాడతారు ఒకేసారి కాదు, సెపరేట్ పక్క పక్కన. ఒక అదృష్టం. ఆ పితృదేవతలకు సమర్పించి నమస్కారం చేసుకోవాలి. వాళ్ళ ఆశీస్సులతో మనం ఎప్పుడు బాగుండాలి. పితృదేవతలు మనం ఎప్పుడు ఆశీర్వదించాలి. వాళ్ళ ఆశీస్సులు మనం ఎప్పుడు చల్లగా ఉండాలి. పుత్ర పౌత్రాభివృద్ధి జరుగుతూ అందరం కూడా కుటుంబంగా ఎప్పుడు అందరం బాగుండాలి. దైవ
ఆశీస్సులతో పాటు ఇవి కూడా మనకు లభించాలి. మనకి బ్రహ్మగారు పితృదేవతతో సమానమైన ఆయనకి 5,50 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకోవడం జరిగింది. మా తోడల్లి గారు కూడా 5,50 రూపాయలు ఇచ్చి నమస్కారం చేసుకుంటున్నారు. వారు కూడా ఆశీస్సులు తీసుకుంటున్నారు. ఇటువంటి ఎన్ని వీడియోలు మరిన్ని ఉన్నాయి, చూడండి తప్పకుండా. ఇంకా అన్ని వీడియోలను లైక్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీ వీరభద్ర మామిడిపల్లి ప్రజెంట్స్. ఓం సాయిరామ్, ఓం నమ శివాయ. ధన్యవాదాలు.